హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూద్దామా. ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఉంటుందండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోండి. పిండిని కలిపెట్టేసి 4 పార్ట్స్గా సపరేట్ చేయండి. స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని కట్ చేసిన 2 ఆనియన్స్ని, అలాగే ఒక కప్పు అటుకులని, కట్ చేసిన 2 మిర్చీలు కూడా యాడ్ చేసి తగినంత కారాన్ని, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అన్నిటిని మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవచ్చని, నేను యాడ్ చేయలేదు. కలిపెట్టిన గోధుమ పిండి ముద్దలు ఉన్నాయి కదండి, వాటిని చపాతీలాగా చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి చపాతీని లైట్గా కాల్చుకొని సైడ్స్ కట్ చేసేసి ఒక చపాతీని 3 లేయర్స్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి సమోసా కోసం. ఈ సమోసాను అంటించుకోవడానికి 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వాటర్లో కలిపెట్టేసి పక్కన పెట్టుకోండి. నేను చూపించే విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసి మనం తయారు చేసిన స్టఫింగ్ని కూరుకోండి ప్రెస్ చేస్తూ. స్టఫింగ్ యాడ్ చేసిన తర్వాత సమోసాని ఫోల్డ్ చేయండి. ఆ విధంగా ఫోల్డ్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న మైదా పిండి సహాయంతో అంటించుకోండి. అలాగే అన్నిటిని అదే విధంగా తయారు చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసాని యాడ్ చేసుకొని అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చీలను కూడా తీసుకొని పిన్ని సహాయంతో మధ్యలో ఘాటు పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. క్రిస్పీ ఆనియన్ సమోసా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.